హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తుంది ఎక్స్ప్రెస్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఫీడ్ డ్రాప్ అయితే ఏం చేయాలి, ఫీడ్ డ్రాప్ ఏ విధంగా ఉంటుంది, ఫీడ్ డ్రాప్ వల్ల మనకి ఏ నష్టాలు ఉంటాయనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట పౌల్ట్రీ గురించి. ఓకే, ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్ డ్రాప్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ అదే అండి, ఫీడ్ ఏ విధంగా అయితే తిన్నదో అదే విధంగా ఫీడ్ అయితే డ్రాప్ అయిపోయింది అనమాట. అలా డ్రాప్ అవడం ఏంటంటే కోడికి ఒంటి పట్టదు. అది వచ్చి డ్రాప్ అవడం వల్ల కోడి అయితే వెయిట్ లాస్ అయ్యి 100% వెయిట్ లాస్ అవుతుంది అనమాట. ఇలా అవ్వకూడదు. ఇలా అవ్వకూడదంటే ఏం చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి. ఈ విధంగా మనకి ఎక్కడ ఒకటి అంటే ఎక్కడైతే మన తడిగా ఉంటుందో అక్కడ డ్రింకర్ చుట్టూ మ్యాక్సిమం అవుతాయి అనమాట. దీన్ని వచ్చి మనం 2 పూట్ల పొట్టు దున్నుకుంటే పర్లేదు. అది ఏమైనా దున్నకపోతే మటు ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. దున్నడం వల్ల కొద్దిగా కంట్రోల్ అవుతాయి. తర్వాత వచ్చి చూసుకోవచ్చు మీరు అంతా ఫీడ్ డ్రాపే. మన కోలుకు వచ్చి 36 కానీ 35 కానీ అవి ఉంటుంది. మేబీ నేను బుక్ కూడా చూడలేదు. కొద్దిగా ఒకరోజు అటు ఇటు అవి ఉంటుంది, మేము చూడలేదన్నమాట. ఇప్పుడైతే మనము చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం ట్రాకింగ్ చేసాము. ఈ విధంగా అయితే దున్నుతున్నాం అనమాట. ఇటు పక్క మొత్తం దున్నాను. దీనివల్ల ఏంటంటే ఇక్కడ దున్నేటప్పుడు మ్యాక్సిమం 2 పూటలు దున్నుకోవాలి. దున్నకపోతే ఏమవుద్దంటే ఆ ఫీడ్ డ్రాప్ ఇక్కడ నుండి ఎక్కువ ఛాన్స్ అయ్యి ఉంటుంది, ఎక్కువ అవుద్ది అనమాట. ఫీడ్ డ్రాప్ అయిందైతే చూసారు కదా. ఆ విధంగా గుర్తించాలన్నమాట ఫీడ్ డ్రాప్ అయ్యేటప్పుడు. ఫీడ్ డ్రాప్ మనకు అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు అవుద్దంటే ఫెన్సరు మనకు స్టార్ట్ అయిన నుండి 30 నుండి 35 రోజుల మధ్యలో అయితే ఎక్కువగా ఫీడ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ ఫీడ్ డ్రాప్ అయ్యేటప్పుడు మటుకు కంపల్సరీగా మీరు 1-2 రోజులు అయితే మటుకు దానికి ఏం చేయాలంటే అంటికాయ డ్రింకర్లు అంటే ఆడేసి, అంటికాయలు గెల్ల ఉంటాయి కదా, కూర అంటికాయలు. అవి ఏం చేయాలంటే ఆడేసి డ్రింకర్లు అంటే వేసుకుంటే ఏమవుద్దంటే ఆ లూజ్ మోషన్స్ అనేవి అవ్వనమాట. దానివల్ల మనకు కొద్దిగా కంట్రోల్ అవుద్ది. తర్వాత వచ్చి 2 పూటలు కూడా మనకు ఈ పొట్టు అయితే దున్నుకోవాలి, దున్నుకోవాలి 2 పూటలు కూడా. దానివల్ల మనకి కంట్రోల్ అవుద్ది అనమాట. ఈ విధంగా మనం మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట. 30 రోజుల నుండి మనకి లిఫ్టింగ్ అయ్యే వరకు కూడా ఈ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. 2 డేస్ 3 డేస్ మట్టుకు అంటికేయడం వల్ల మనకి కంట్రోల్ అవుద్ది అనమాట. ఇది ఫీడ్ డ్రాప్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మన కోడి ఆరోగ్యంగా ఉన్నది అంటే ఏ విధంగా ఉందంటే ఈ విధంగా లిటరల్లీ వచ్చినప్పుడు మన కోడి ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ఆరోగ్యంగా ఉన్నట్టు అనమాట. అంతే దానికి నీట్గా అరిగి డ్రాప్ అయ్యేది ఈ విధంగా లిటరల్ వస్తే నీట్గా అరిగి తినేసి నీట్గా అరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఫీడ్ డ్రాప్ మనకి ఈ విధంగా అయితే ఫీడ్ డ్రాప్ ఏం లేదంటే మనకి కోడి బాగున్నట్టు, అంత కోడి కూడా బాగున్నట్టు వెయిట్ కంపల్సరీ వస్తుంది. ఫీడ్ డ్రాప్ అయితే ఏం చేయాలో చెప్పాను. అలాగే మనకి దానికి ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పాను కదా. ఇది వచ్చి మనకి కోడు చూడండి ఏ విధంగా ఉందో. ఖచ్చితంగా మీరైతే బాగుందా లేదనేది అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన దాంట్లో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి రెడీగా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మాత్రమే వస్తుంటాయి అనమాట పౌల్ట్రీ గురించి. ఎవరైతే పౌల్ట్రీ చేస్తున్నారో కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన అప్డేట్స్ అయితే పెడుతుంటాం. దీన్ని ఫాలో అయిపోతే మీకు సరిపోద్ది అనమాట మేనేజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.